నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా నెట్లెటలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అతి తక్కువ కాలంలో నెరవేర్చిందన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. మంచిర్యాల జిల్లాలో రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తమ ప్రభుత్వం రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్న ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కాజీపేట దర్గా వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా లింగాల గణపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, అలాగే 20 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనే ఒక ఆలోచనతో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అవసరం ఉంది. కానీ ఆ పూర్తిగా కూడా ఆ పనులు చేయలేక కేవలం 29 మాత్రమే చేస్తాను. కానీ మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం 10 కూడా కాదు తప్పని అయినా కూడా ఒకటేసారి ఆల్మోస్ట్ ఈ 18వ తారీఖు ఈరోజు 7,000 కోట్లు తర్వాత అంటే 1,00,000 రూపాయల రుణమాఫీ, ఈ నెల చివరి వరకు 1,00,000 వరకు ఉన్న వాళ్ళకి రుణమాఫీ, తర్వాత వచ్చే ఆగస్టులో 2 లక్షల రుణమాఫీతోటి మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ చేయడానికి ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్తో 7 లక్షల కోట్ల అప్పు ఉంది మన మీద. 3 నెలలకోసారి మనము 25,000 కోట్ల ఈఎంఐ ఏమంటారు వడ్డీయే కడుతున్నాము. అయినా కూడా పేద ప్రజలకు చెందాల్సింది. పంట రుణమాఫీ రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నామని పాలకుర్తి బ్రాహ్మణపల్లి రైతు వేదికలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తెలిపారు. పంట రుణమాఫీ మొదటి విడతగా 1 లక్ష ఆగస్టు 15 లోపు పూర్తి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులు, ఎంఆర్ఓ గారు, ఏసీపీ గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్, సిటీ చైర్మన్ మనోహర్ గారు, ప్రభాకర్ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు చాలా మంది ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలువకు నీళ్ళు తీసుకొచ్చి ఏ ఒక్కరికి కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే కార్యక్రమం లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన నీళ్లు ఏర్పాటు చేయగలిగామని చెప్పి అలా గర్వంగా చెప్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు ఆ ఒక్కటే కాదు, భవిష్యత్తులో కూడా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమంలో ఎల్లపల్లి నుంచి బండల ప్రాజెక్ట్ రావాలంటే. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు, చాలా పార్టీలు చాలా విస్తృతంగా మాట్లాడి ఎన్ని రకాల మాట్లాడినా కూడా దేశం మొత్తం మీద రైతులకు రుణమాఫీ ఒకటేసారి చేసిన ఘనత 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ నాయకత్వంలో భారతదేశంలో మొత్తం బీజేపీలో ఒక టీఆర్ఎస్ మాట్లాడుతున్నాం. రుణమాఫీ ఇండియా రుణమాఫీ అంటే మీరు ఎంత ఫస్ట్ మీ జీవితాలు ఇప్పుడు చేసిందా? మీ జీవితాలు మీకు కూడా సరిపోయి కలుపుతుంది ఏం చేయలేదు. మీరు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ విపత్కర పరిస్థితులు ఈరోజు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో రైతులు ఆదుకుంటే గ్రామీణ ప్రాంతం కట్టుకునే ఒక నమ్మకంతో తప్పకుండా దీంతో పాటు
ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో రుణమాఫీ సమరాల్లో పాల్గొన్న ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని అన్నారు. తుర్కపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అధికారులు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి ఇవాళ మరి 31,000 కోట్లు ఇచ్చి 2 లక్షలు రుణమాఫీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్పిండు, ఇది 20 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నారే, 20 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నారే. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్షకులు, నిరుద్యోగులు, ఎంతో మంది మేధావులు కావాలన్నటువంటి ఇందిరమ్మ రాష్ట్రంలో రైతు రాజుగా ఉండాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆలేరు వ్యవసాయ రైతుల పక్షాన, ఆలేరు ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రి మండలి అందరూ కూడా నిజంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి మొక్కాల్సిన అవసరం ఉంది. హన్మకొండ R&B శాఖ ఆధ్వర్యంలో దర్గా కాజీపేట నుండి బట్టుపల్లి వైపు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ROB నిర్మాణానికి కావలసిన ల్యాండ్ అలైన్మెంట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలోని రామన్నగూడెం కరకట్టను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దొండ్ల గ్రామం దగ్గర రావడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే లాస్ట్ ఫ్లడ్కి కూలిపోయింది దాని పనులు అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది చూడడానికి రావడం జరిగింది. కొంచెం వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. నిన్న మొన్న కొంచెం ఎక్కువ రెయిన్ రావడం వల్ల వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. ఈ కొండ నుంచి ఇక్కడికి రావడానికి బ్రిడ్జే మెయిన్ ఉండే, ఆ బ్రిడ్జ్ ఈరోజు కట్ అయిపోయింది. సో దానికోసము మేము నిన్న నుంచి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ది బోట్ అనేది ఇక్కడే పెట్టడం జరిగింది వాళ్ళ రాకపోకలు హెల్ప్ చేయడానికి. కొంత వాళ్ళది వాటర్ లెవెల్ తక్కువ ఉంది ఇంకా ఈ బోట్ యూస్ చేయాలంటే. సో ఫారెస్ట్ మనము ఆ క్యావిటీ ఏదైతే ఉందో అది ఫిల్లింగ్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ వల్నరబుల్ అనేది ఐడెంటిఫై చేసామో ఆ స్ట్రెచెస్ అన్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ క్యావిటీ ఫిల్లింగ్ అనేది పని అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇమీడియట్లీ కొంచెం మనకి వాటర్ రిసీడ్ అవ్వగానే ఆ కొత్త టెక్నాలజీ పని కూడా ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్గా చేసి ఖచ్చితంగా పని త్వరగా కంప్లీట్ చేస్తామని మేము చెప్తాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డ్రగ్స్ నిర్మూలనకై 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పెట్టిన చీడపురుగు వంటిది అని ఎస్ఐ పేర్కొన్నారు. నిషేధిత మత్తు పదార్థాలను వాడటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. పబ్లిక్ ఒకరోజు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఒక డే ఇచ్చేసి యాక్చువల్గా నిన్న ఉండే నిన్న ఆన్లైన్ రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్స్ నివారణ దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎవరు కూడా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి బారిన పడకుండా ఉండడానికి గురించి అవేర్నెస్ కల్పించడానికి, దానివల్ల జరిగేటువంటి కష్ట నష్టాలు తెలియజేయడానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం. ములుగు జిల్లాలో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ డ్రగ్ అడిక్షన్ పై అవగాహన నిర్వహించి అనంతరం డీఎస్పీ ఎం రవీందర్, సిఐ శంకర్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం వల్ల కలిగే మానసిక మరియు శారీరకంగా కలిగే నష్టాలు, సమాజానికి కలిగే నష్టాలు వివరించారు. అలాగే చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎవరైనా గంజాయి త్రాగే వారు కనిపించినా సమాచారం తెలిసిన వెంటనే తెలియజేయాలని కోరారు.
కొటారి కమిషన్ వినలేదా? ఆయన ఒక మాట చెప్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ మీద గవర్నమెంట్ అప్పుడు కొంత సూచనలు కావాలనుకుంటే కొటారి అనే అతని నేతృత్వంలో కమిటీని వేసింది. ఆ కమిటీ అంతా కూడా చేసిన తర్వాత వాళ్ళు ఒక లైన్ చెప్పారు, ఒక ట్యాగ్ లైన్ ఉంది, భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది అని అంటారు అనమాట. సో అంటే అది మీరే దేశ భవిష్యత్తు రేపు పొద్దున నిర్ణయించబడుతుందంటే అది ఎవరి చేతిలో ఉందని అర్థం. అలవాటు మన పల్లెటూరులో ములుగు మన చుట్టుపక్కల వాళ్ళ ఫాదర్ దాన్ని ఖచ్చితంగా ఈ అలవాటు వస్తే ఈ నర్వస్ సిస్టమ్ కూడా దాని ప్రభావం ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం సోలాక్పల్లి గ్రామంలో రైతు రుణమాఫీ కార్యక్రమాల్లో రసాభాస జరిగింది. మాజీ జెడ్పీడీసీ కుంచాల ప్రభాకర్ పిలవకుండానే కుర్చీ పైన కూర్చోవడంతో కుర్చీ నుండి లేవాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసి కుర్చీ నుండి లేపారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన ప్రభాకర్ అదే పార్టీలోకి రావడం సిగ్గుచేటు అని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జోక్యంతో కాంగ్రెస్ శ్రేణులు చల్లబడ్డారు. పాలకుర్తి రాజు చౌరస్తాలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజును చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఆషాఢ బోనాల నిర్వహణలో ఆలయాల్లోని శివసత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు దేవాదాయ పోలీస్ శాఖ అంగీకరించడం హర్షణీయమని జోగిని వైష్ణవిదేవి అన్నారు. మాదన్నపేటలోని నివాసంలో మాట్లాడుతూ సంఘంతో దేవాదాయ శాఖ కమిషనర్, పోలీస్ అధికారులు సమావేశం నిర్వహించారని, శివసత్తులకు బోనాల వేడుకల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగలో శివసత్తులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. నమస్తే అండి అందరికీ. నా పేరు వైష్ణవిదేవి. నిన్న చూసుకున్నట్టయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఎందుకనంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది బోనాల పండుగ. ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళ అరాచకాలు నడుస్తున్నాయి అక్కడ. బోనాలకు కానీ, శివశక్తులకు కానీ, జోగినీలకు కానీ, ఇంకా ఎవరికైనా కానీ కూడా అక్కడ విలువ ఇవ్వట్లేదు. కాబట్టి మేము వాళ్ళకు ఒక మెమరాండం ఇచ్చాము. ఇచ్చినందుకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిన్న మీటింగ్ పెట్టారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇచ్చిన మాట వాడు ఎంతవరకు నిలబెట్టుకుంటారో బోనాలు అయిన తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం చూస్తే 100% జరిగినట్టే అనిపిస్తున్నాయి వాళ్ళ మాటలు. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా ఒక 10-20 minutes మీటింగ్ అని అనుకున్నాం కానీ 3 hours మీటింగ్ అయింది. మా జోగినీలై కానీ, శివసత్తులు కానీ ప్రతి ఒక్కరిది సమస్య వాళ్ళు విన్నారు. ప్రతి ఒక్కరిని వాళ్ళు మేము ప్రశ్నించినందుకు వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు మాకు. చాలా అంటే చాలా పోలీస్ వాళ్ళతో కూడా మేము ఆ విధంగానే మాట్లాడతాము, ఆ విధంగానే ఉంటాము. మన బోనాలకే విలువిచ్చారు కాబట్టి, మన రాష్ట్ర పండుగ కాబట్టి విలువిచ్చారు కాబట్టి మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇందులో ఏంటంటే అమ్మవారి ముంగట ఎవరు గొప్ప ఎవరు భేద అనేది తేడా లేదండి. అందరూ సమానులే, అందరూ అమ్మవారికి భక్తులే. ఎందుకంటే దేవుడు అన్నప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి మనం భక్తితో అమ్మవారిని పూజిస్తాము. ఎలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తూప్రాన్ పురపాలక సంఘం పరిధిలోని పుట్టకోట స్కూల్లో డ్రై డే ఫ్రైడేలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మామిడిండ్ల జ్యోతికృష్ణ ముదిరాజ్ మరియు మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీజనల్ డిసీజెస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ పాఠశాలలో ఉన్న వివిధ సమస్యలపై వారి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి అధికారులకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇప్పుడు చెత్త సేకరణ ఉంది కదా, చెత్త మీ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పండి. చెత్త సేకరించి ఒక దగ్గర వేసి, అమ్మ చెత్త వ్యాన్ వస్తుంది వేయండి.
మీరు చెప్పాలి, మాకు ఇట్లా చెప్పారు స్కూల్లో, మా సార్ వాళ్ళు ఇలా చెప్పారు. అందరూ చేస్తున్నారు, మాక్సిమం చేస్తారు, అమ్మా నాన్న వాళ్ళు ఆ పనులు చేస్తారు. కానీ మీ వంతు మీరు కూడా స్కూల్లో జరిగిన విషయం పేరెంట్స్ కి చెప్పండి. మీరు కూడా ఎక్కడ పడితే చాక్లెట్లు తిన్నా తిన్నా డస్ట్బిన్ లో వేయడం నేర్చుకోండి. ఓకేనా? ఏరియా ఖరాబ్ కావద్దు, మనం నీట్ గా ఉండాలి. ఓకేనా? అమ్మ వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడు ఈ వాటితో తగ్గించమని చెప్పాలి అమ్మ వాళ్ళకి. మమ్మీ నీ పోపు డబ్బాలోనే ఉంటాయి పెప్పర్ అట్లాంటివి, పాలలో వేసి మమ్మీ నాకు కోల్డ్ అయింది, గొంతు నొప్పి అయింది, అలా. అర్థమైందా? ఇంటి దగ్గర అందరూ నీట్ గా ఉంటారా? చెత్త డస్ట్బిన్ లో వేస్తారా? సరౌండింగ్ అంతా నీట్ ఉంచుకునే బాధ్యత కూడా మీది. ఓకేనా? మీతో కాదు లేదని ఉంటే మా మున్సిపల్ నుంచి కూడా మేము పంపించి చేపిస్తున్నాం. పార్లమెంట్ 2024-25 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాకినాడ జిల్లాకు చెందిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. కాకినాడ రైల్వే జంక్షన్ ను డబుల్ లైన్ మార్గం చేసి పిఠాపురం మెయిన్ లైన్ ప్రణాళికను పట్టాలెక్కించడం, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కు పూర్తి నిధులు కల్పించడం, పెనుగుదురు వద్ద విమానాశ్రయం ఏర్పాటు, ఎస్ఈజెడ్ భూముల్లోకి భారీ పరిశ్రమల ఏర్పాటు కల్పించడం, పెట్రోకెమికల్ సంస్థల స్థాపన తదితర వాటిని చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసరపూడి రమణరాజు కోరారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ యొక్క అధినేతలు భాగస్వామిగా ఉండడం వలన ఈ బడ్జెట్లో మేలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి, అదేవిధంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి మేలైన ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాకినాడ రైల్వే స్టేషన్ని జంక్షన్గా పేరుకు మాత్రమే పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గాలు ఏర్పాటు చేసి మరి పిఠాపురం మెయిన్ మోడీ గారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలందరూ కూడా వారి మీద ఆశ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాకినాడ జిల్లా సమగ్రాభివృద్ధి కొరకు మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణకి అవకాశం ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ అబ్దుల్ ఖాదర్ ఉక్కుపాదం మోపారు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వహిస్తున్న ఖాదర్ కాటేదాన్, ఇంద్ర సొసైటీ, మహమ్మద్ ఖాన్ కుంటా మరియు ఉప్పరపల్లిలోని స్థానిక ఫిర్యాదులు పదే అందడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒకే రోజు 3 స్థానాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అబ్దుల్ ఖాదర్ హెచ్చరించారు. సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల మీద పదే ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిలో ఎన్నిసార్లు మేము యాక్షన్ తీసుకున్నా, మా తరఫు నుంచి ఎన్నిసార్లు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నా కానీ వీళ్ళు ఎవరు ఆపట్లేరండి. ఇది కొంచెం బాగా ఎంట్రీగా అవుతుంది మాకు. దానివల్ల ఇవాళ మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెట్టేసి మన ఇందిరాగాంధీ సొసైటీలో 8 షెడ్లను కూలగొట్టడం జరిగింది. అలాగే మహమ్మద్ ఖాన్ కుంటాలో కూడా ఇది అక్రమంగా జరుగుతున్నది. ఇది దీని మీద కూడా నిన్న బిజినెస్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారంటే కానీ పర్మిషన్ రాలేదు. బట్ దే ఆర్ స్టిల్ కంటిన్యూ ఇన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. మా సర్కిల్ నుంచి డీసీ గారి ఆదేశాలనుసారం మేము దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఎవరు కూడా సర్కిల్లో ఏది కన్స్ట్రక్షన్ చేసినా నా ప్రకారం కూలగొట్టేస్తున్నామండి ఇప్పటివరకు. ఇలా చేసే వాళ్ళకి మీరు వీళ్ళకి ఒకటే ఇల్లీగల్గా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. క్రిమినల్ కేసులు కూడా పెట్టమని చెప్తున్నారు మా పై అధికారులు. క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మేము వెనుకాడడానికి ఇది కావట్లేదు. క్రిమినల్ కేసులు కూడా పెడతాం. గతంలో కూల్చివేసిన మళ్ళీ నిర్మాణాలు మొన్న కడుతున్నారండి. గతంలో కూల్చివేసిన అట్లనే ఆగి ఉన్నాయి ఇప్పటివరకు అయితే. దాన్ని ఎవరు కట్టలేదు. మళ్ళీ అప్పుడు ఎవరు 15 ఫిబ్రవరి జూన్లో కట్టేవారు. అది అప్పుడు కూలగొట్టాం. మళ్ళీ నెక్స్ట్ ఇవాళ మళ్ళీ ఇక్కడ కూలగొడుతున్నాం. అంటే రిపీటెడ్ అవుతున్నాయి ఇవి. ఎంత వీళ్ళకి నోటీసులు ఇచ్చినా ఏమి చేసినా ఆగట్లేరండి. కాబట్టి ఇప్పటివరకు అయితే స్థానిక నేతలు ఎవరు మనకు కాంటాక్ట్ కాలేదు. మాకైతే వాళ్ళు ఏమో అబ్జెక్షన్ రాలేదు ఇప్పటి నుంచి. ఇది డిమాలిషన్ చేసినాక మళ్ళీ ఈసారి మళ్ళీ మేము దీని మీద వాళ్ళకు క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము. యాజ్ పర్ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తాలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు రుణమాఫీని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఎందుకు పండుగ చేసుకుంటున్నామంటే మేము ఎలక్షన్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసినాము. అయితేయో కాదో అన్న భయంతో మేము ఉన్నాము.
కానీ నేటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు అవన్నిటిని కూడా ఎక్కడికక్కడికి సాల్వ్ చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. వారితో పాటు ఇక్కడ మాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కిచ్చన్న లక్ష్మణరెడ్డి అన్న గారికి, తీగల కృష్ణారెడ్డి అన్న గారికి, అనిత హరినాథ్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకు, కంటెస్టెడ్ కార్పొరేటర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గల్లీ గల్లీలో కాంగ్రెస్ సంబరాల కార్యక్రమాన్ని మేము అన్ని ఊర్లలో మిగతా 2 లక్షల వరకు ఉన్న వాళ్ళని అందరినీ కూడా నెక్స్ట్ మంత్ 15th లోపల ఎట్టి పరిస్థితులు అందరి అకౌంట్లో వేసి రుణ విముక్తులను చేసి వ్యవసాయదారులను సంతోషంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ప్రతి వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడు కనుక ఈ సంబరాల కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి బీదోడిని ఆదుకోవాలని కరెంటు 2 కుటుంబం ఎవరెవరైతే బెనిఫిట్ పొందినరో మీరు ఒకసారి మా కాంగ్రెస్ పార్టీని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా, మా నాయకుడిని జ్ఞాపకం అంటే జపించుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఇచ్చిన మాటలు అన్నీ కూడా ఇదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ సంబరాల కార్యక్రమానికి వస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఇంటికి మెసేజ్ పంపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. కాకినాడ వద్ద రాక్ సిరామిక్స్ సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా రాక్ వర్కర్ గంగాధర్ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికులను వేధిస్తుందన్నారు. స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలు ఒక పక్క తీర్మానం చేస్తుంటే ఇక్కడ కంపెనీ మాత్రం తొలగిస్తుందన్నారు. తక్షణం ప్రజా ప్రతినిధులు స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు గంగాధర్ అండి. ఎంప్లాయీస్ మమ్మల్ని ఏప్రిల్ 15 నుండి విధుల నుండి తొలగించారండి. మమ్మల్ని గేట్ దగ్గర ఆఫీసర్ అర్థంతరంగానే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వారిని కలిసాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారిని కలిసామండి. అలాగే కలెక్టర్ గారికి కూడా మా విజ్ఞప్తిని తెలియజేసాం. ఇప్పటికీ మాకు మమ్మల్ని ఆపేసి ఈ వేళకి 95 రోజులు అవుతుందండి. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున మా ప్రజాప్రతినిధులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి అందరూ సహకరించి మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు చేసి ఆగస్టు 15 లోపు మరొక ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కంకణం కట్టుకున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు. టీఆర్ఎస్ 9 సంవత్సరాల కాలంలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ ₹2,00,000 రుణమాఫీ రైతులకు ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ గత పాలనలో 9 సంవత్సరాల్లో సుమారు 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తానని గత 7 సంవత్సరాల్లో అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గపు అబద్ధ మాటలను మేము తిప్పికొడతాం. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, దామోదర్ గారి నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ ప్రధాన రహదారిపై ఏర్పాటైన రోమన్ హైలాండ్ను మెన్స్ వేర్ షోరూమ్ను ఎంపీ ఈటెల రాజేందర్ మరియు గండి మైసమ్మ 9వ వార్డు కౌన్సిలర్ మహేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ యాజమానులు మాట్లాడుతూ షోరూమ్ను ప్రారంభిస్తున్న సందర్భంగా 50% డిస్కౌంట్ వారం రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎక్స్క్లూజివ్ మెన్స్ వేర్ ఇది మేము ఇక్కడ గండి మైసమ్మలో ఈ రోజే ప్రారంభించడం జరిగింది. సో దీనికి ఫ్రాంచైజీలు ఉన్నాయి, కాకపోతే మనం గండి మైసమ్మలో మనం తీసుకొని మనం పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మెన్స్కి డిఫరెంట్ డిజైన్స్లో లేటెస్ట్ ఫ్యాషన్స్లో అన్ని రకాల హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, జీన్స్, కాటన్ వేర్ అట్లా అన్నీ దొరుకుతాయి. ప్లస్ కొన్ని ట్రాక్స్ కానీ షార్ట్స్ కానీ అవైనా దొరుకుతాయి. సో మనం ఏంటంటే కొత్త కొత్త లేటెస్ట్ ట్రెండ్స్ తోటి రావడం జరుగుతుంది. సో గండి మైసమ్మ ప్రజలకి, పీపుల్కి మనం ఏంటంటే డిస్కౌంట్ కింద ఆల్ ఓవర్ స్టేట్గా మనకి ప్లస్ వేరే స్టేట్స్ అన్ని కలిపి కూడా 200 బ్రాంచెస్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఒక బ్రాంచ్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే ఈ గార్మెంట్స్ అనేది, మెన్స్ గార్మెంట్ అనేది మనకు లోకల్గా చెర్లపల్లిలోనే ఫ్యాక్టరీ ఉంది.
సో మనకి ఏంటంటే అట్లా అని చెప్పేసి లోకల్గా చీప్గా చూడనక్కర్లేదు. మనకి లేటెస్ట్ ఎన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్తో పోటీ పడుతూ కూడా వాళ్ళు ఏంటంటే ట్రెండ్స్ తీసుకొస్తారు, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో మీరు ఒకసారి వచ్చి చూడండి, ఆ క్వాలిటీ ఉంటుంది, మీరే చూసి తెలుసుకోండి. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తిగల విక్రమ్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని కందుకూరు ఆర్డీఓ సూరజ్ కుమార్ తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకా 30 మంది కార్పొరేటర్స్, మీర్పేట కార్పొరేటర్స్ తీగల విక్రమ్ రెడ్డి పైన అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ గారితో ఒకటి ఫామ్ 1లో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అవన్నీ పరిశీలన చేసి వారి సంతకాలు కూడా ధృవీకరించుకొని ఫామ్ 2 నోటీసు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు నాడు 11 o'clock మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. వారు కొన్ని అందరూ కూడా చదువు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాము, మాత్రమే హాజరైంది కాబట్టి వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము ఎవరిపైతే విక్రమ్ పెట్టారో అది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన అటెండెన్స్ షీట్స్, తర్వాత తీర్మానాలు, గైడ్ లైన్స్ అన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం. అక్కడ నుంచి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్ళి పంపడం జరుగుతుంది. బీజేపీ 7 కాంగ్రెస్ వచ్చారు, మిగతా ఎవరు రాలేదు. రైతుల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకుందన్నారు. బిడర్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనగామ జిల్లా నెట్లెటలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అతి తక్కువ కాలంలో నెరవేర్చిందన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. మంచిర్యాల జిల్లాలో రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తమ ప్రభుత్వం రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్న ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కాజీపేట దర్గా వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.